హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? లైనింగ్ బ్లౌజు ఎప్పుడు కుట్టినా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా కుట్టాలంటే ఈ మెథడ్‌లో ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బోటిక్ స్టైల్‌లో ఫినిషింగ్ ఇవ్వాలంటే మీరు బ్యాక్ పార్ట్ నుంచి మొదలుపెట్టాలి. నీట్‌గా కుట్టడం ఎలాగా, ఫాస్ట్‌గా కుట్టడం ఎలాగా అనేసి. ముందుగా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. లైనింగ్ అండ్ అసలు ఫ్యాబ్రిక్ నడుం పట్టి అతకడం కోసం ఒక ఫ్యాబ్రిక్ ముక్కను తీసుకుని స్ట్రైట్గా ఉన్నది ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా చివరి వరకు కుట్టుకు వెళ్ళిపోవాలి. ఇలా కుడుతున్నప్పుడు ఒక పావించి వరకు ఖర్చుని మెయింటైన్ చేస్తూ కుట్టాలి. ఈ కుట్టేటప్పుడు వంకరలో రాకూడదు. ఒక దుక్కుని ఎక్కువ పెట్టేయడం ఖర్చు, ఒక దుక్కుని తక్కువ పెట్టేయడం ఖర్చు, ఆ విధానంలో కుట్టకూడదు. ఇక్కడ మీరు కుట్టు కూడా ఎంత ఖర్చు మెయింటైన్ చేయాలి, ఏ లెవెల్లో కుట్టాలనేది చెప్తున్నాను. ఓకేనా? ఈ విధంగా నడుము పట్టి కుట్టేసాక రెండు సపరేట్ చేసుకోవాలి. లైనింగ్ అండ్ అసలు ఫ్యాబ్రిక్ చూసారా? ఈ విధంగా రెండు పార్ట్ల కింద విడదీసి ఒక కుట్టు వేసేసుకోవాలి. మనం ఏదైతే ఫోల్డింగ్ చేసామో అక్కడ. ఇక లాస్ట్‌న మనం ఏదైతే నడుము ముక్కని అతికామో, ఆ నడుము ముక్క చివరన కూడా కుట్టు వేసేసుకుంటే మీకు నడుము పట్టి చాలా క్లియర్‌గా చేతి కుట్టు అవసరం లేకుండా రెడీ అయిపోద్ది. ఇలా వేసేసుకున్నాక ఒకసారి నీట్‌గా ఇలా సర్దేసుకుని చుట్టూరు లైనింగు అతికేసుకోవాలి. మనకి మెడ ఎలా ఉందో అలాగా, చంకలు ఎలా ఉన్నాయో అలాగా. ఫ్యాబ్రిక్ చక్కగా ముడతలు లేకుండా ఈ విధంగా హ్యాండ్స్ తోటి సర్దుకోవాలి. అంతేకాని వెనకాల ఉన్న లైనింగ్ ముక్కను కానీ పైన ఉన్న ముక్కను కానీ ఏది సాగదీయకూడదు. నేరుగా మిషన్ మీద ఎలా ఉందో అలాగే దాన్ని తిప్పాలి. ఇలా తిప్పుతూ వేళ్లతోటి కుట్టాలి తప్ప మీరు ఏ ముక్కని పట్టుకుని లాక్కూడదు. ఎక్కడైనా రెండు సమానంగా లేకపోతే మీరు సరి చేసుకుని కుట్టాలి. అంతేగాని ఏ ముక్కని పట్టుకోకూడదు. బిగినర్స్ ఇక్కడే రాంగ్ చేస్తారు. అందుకే బ్లౌజులు ముడతలు వస్తాయి. ఏం చేస్తారంటే వాళ్ళు కింద లైనింగ్ ముక్కన్నా పట్టుకుంటారు, లేదా పైన అసలు ఫ్యాబ్రిక్ అన్నా పట్టుకొని లాగుతారు. దానివల్ల సాగిపోయి ఆ ఏరియాలో ముడతలు వచ్చేస్తాయి. నిజానికి ఈ విధానంలో మీరు లైనింగ్ అతికితే మీకు ఎక్కడ ముడతలు రావు. లైనింగ్ ఫ్యాబ్రిక్ తడపకపోయినా మీకు బ్లౌజు చక్కగా సెట్ అయిపోద్ది. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయని నీట్గా లెవెల్ చేశాను. ఇదిగోండి, కొంచెం మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే కట్ చేసుకుని లెవెల్ చేసుకుని చూడండి, ఇక్కడ మనకి ఇలా ఫోల్డింగ్ చేసి మధ్యలో మనకి ఏదైతే ఫోల్డింగ్ వస్తుందో కరెక్ట్గా ఆ ఫోల్డింగ్లో మార్కింగ్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకోండి. అటు సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని, ఇటు సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని బ్యాక్ ఫ్రంట్కి ఈ విధంగా పెట్టుకున్నాక మీరు చక్కగా ఈజీగా డాట్స్ వేయచ్చు. చూడండి, ఈ విధానంలో ఫినిషింగు బోటిక్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే. చూడండి, ఒక పావించు ఖర్చుని మెయింటైన్ చేస్తూ డాట్ని మీ హైట్ అనేది మీ ఇష్టం. మీ ఇష్టమైన హైట్ని పెట్టుకుని అదే హైటు సెకండ్ వైపు కూడా వచ్చేలాగా నీట్గా కిందకు వచ్చేయండి. చూసారా, ఒకేసారి మీకు 2 డాట్లు వచ్చేసినాయి. ఎలాంటి తలనొప్పి లేకుండా ఇలా ఫాలో అవుతే మీరు బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఇవ్వగలుగుతారు. లైనింగ్ బ్లౌజ్కి అయితే నేనైతే ఇక్కడ 150 వరకు ఛార్జ్ చేస్తానండి. నేను విజయవాడలో ఉన్నప్పుడు 200 రూపాయలు తీసుకునేదాన్ని. ప్రజెంట్ ఇప్పుడు బాగా విలేజ్లో ఉంటున్నాం కాబట్టి 150. మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుని దాన్ని బట్టి తీసుకోవాలి. మనం ఇంతకుముందు నేను విజయవాడలో 200కి కుట్టానని ఇక్కడ కూడా ఆ 200కి కుడతానంటే అలా ఇవ్వరు. మరి ఆ విధానంలో డబ్బులు ఇచ్చేస్తే స్టిచ్చింగ్ స్టైల్ కూడా వేరేగా ఉంటుంది. కస్టమర్ అడగకపోయినా బ్లౌజ్కి ఫినిషింగ్ రావడం కోసం బోటిక్లో పైపింగ్ వాడతారు. కానీ మనం ఇళ్ళ దగ్గర అదే పైపింగ్ వేసి అంత కష్టపడినా మనకు అంత మనీ రాదు. కాబట్టి వీళ్ళకి తగ్గట్టు వీళ్ళకి స్టిచ్చింగ్ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా మీకు? బిగినర్స్కి ముఖ్యంగా మరి తక్కువ అమౌంట్ వచ్చాకడ స్టిచ్చింగ్ స్పీడ్గా కుట్టే విధానం కూడా నేర్చుకోవాలి. బోటిక్ స్టైల్లో మనం కుట్టకపోయినా 1 గంటలో 2 బ్లౌజులు కుట్టేలాగా ఎంత ఈజీగా ఉండే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి అయితే చివరి ఇంకా మనకి ఎటువంటి చేతికుట్లు అవసరం లేకుండా అలా మొక్కని తిప్పేశాను. పైన లైనింగ్ అతికేస్తున్నాను. చూసారా, చాలా ఈజీగా మీరు బ్లౌజ్ని నీట్గా కుట్టగలుగుతారు. ఒకవేళ మీరు గమ్ముతోటి ఫ్యాబ్రిక్ని అంటించుకున్న ఫినిషింగ్ బాగానే ఉంటుంది. ఓకేనా? నాకైతే ఇలా అలవాటు కాబట్టి ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ లైనింగ్ బ్లౌజులు స్టిచ్ వేసేవారు తెలుసుకోవాల్సింది ఒకటే, లైనింగ్ అతకడానికి మీకు టైం ఎక్కువ పట్టేస్తే ఒకవేళ ఫ్యాబ్రిక్లు పట్టుకుని లాగే అలవాట్లు పోవడం, లేదంటే తప్పకుండా గమ్మున అతికించుకున్నా మీరు ఆ టయాన్ని క్యాచ్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? ఎలాగైతే మీకు నీట్గా తక్కువ టైంలో లైనింగ్ బ్లౌజు ఫినిషింగ్ అయ్యేలా చూసుకోవాలి. హ్యాండ్స్ అయితే అలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ చూసారా, 1 బై 1 బ్యాక్ రెడీ చేస్తాను ఫస్ట్ అన్నిటికంటే. తర్వాత హ్యాండ్స్ రెడీ చేసి పక్కన పెడతాను. ఇక ఫైనల్గా ఫ్రంట్ తీసుకుంటాను. ఫ్రంట్కి ఎక్కువ టైం పడుతుంది, కానీ
నా మెథడ్లో చాలా ఈజీగా ఫ్రంట్ని కూడా ఈజీగా కుట్టగలుగుతారు. మీకు తెలుసు కదా ఆల్రెడీ. వేళ్ల కొలతలతో షేప్ వేయడం. చూసారా చుట్టూరు లైనింగ్ని ఏ విధంగా అతికానో ఎక్కడ కూడా నేను పైన ముక్కలు కానీ కింద ముక్కను కానీ పట్టుకోలేదు. ఇలా తిప్పుతున్నాను వేళ్లతోటి, అది గమనించండి. లైనింగ్ అతకడం కూడా మీకు రావాలని ఇది ఉంచాను స్కిప్ చేయకుండా. చూడండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని చూడండి, ఇలా తిప్పుతున్నప్పుడు నేను ఎక్కడ కూడా పైది కానీ కిందది కానీ పట్టికని సమానంగా చేస్తూ లాగలేదు. ఇలా కుట్టివేసిన తర్వాత చూడండి, రెండు చేతులు పెట్టుకున్నాక లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్నది తీసుకోవాలి. ఫస్ట్ తిరగవేసిన ఫ్రంట్ ముక్కలకి 4 వేళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి కొంత ఫ్యాబ్రిక్ని తీసుకుని డాట్ వేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఎప్పుడు చెప్పేదే, పెద్ద డాట్కి మీరు ఎంత క్లాత్ తీసుకుంటున్నారు అన్నదే ముఖ్యమే, కానీ పైకి అది ఎంత హైట్ వెళ్తుంది అన్నది కాదు. ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటున్నారు డాట్ వేయడానికి అది ముఖ్యం. చిన్న చిన్న సైజుల వరకు తక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోండి, పెద్ద సైజుల వరకు ఎక్కువ తీసుకోండి అని చెప్తాను. పెద్ద డాట్ వేయడమే ఆలస్యం. దాని ఎదురుగుండా పట్టీ నుంచి ఒక డాటు, చంకలోంచి ఒక డాట్ మీకు ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి. ఆ విధానంలో వేసేసుకోవాలి. చూసారు ఎంత ఫినిషింగ్ బాగా వచ్చిందో. నేను క్లాత్ మీద కూడా ఒక పావించి ఎక్స్ట్రా కుడతాను కాబట్టి అలా రౌండ్నెస్ వస్తుంది. ఇక్కడ చూడండి చంకలోంచి వచ్చింది పెద్ద డాట్ కలిసిపోయినట్లేదు. మరి ఇదే ప్రిన్సెస్ కట్ అన్నట్టు అయిపోద్ది కలిసిపోతే. చూడండి ఇలా ఈ విధానంలో వేస్తే షేపు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, పెద్ద డాట్కి వేళ్ల కొలతలతో ఎంత దూరాన్ని పెడుతున్నాం అంటే హుక్స్ పట్టి దానికి ఎంత దూరం పెడుతున్నాం, తాళ్ళు పట్టేదానికి ఎంత దూరం పెడుతున్నాం అనేది గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు కుట్టగలుగుతారు. ఈ విధానం అలవాటు అయితే నిమిషాల్లో బ్లౌజులు కుట్టి పక్కన పెట్టగలుగుతారు. క్రాస్ బెల్ట్ అతికేటప్పుడు క్రాసులు ముందుకు రావాలి, పట్టి దగ్గరికి రావాలి అన్నట్టు చూపించాను. కిందేమో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రాస్ బెల్ట్, పైనేమో అసలు ఫ్యాబ్రిక్ క్రాస్ బెల్ట్ తిరగవేసి ఈ విధంగా మధ్యలో మనం ఫ్రంట్ని పెట్టాం. ఫ్రంట్ క్రాసులు దిగుతాయి చూడండి, ఫ్రంట్ అలా క్రాసులు దిగుతాయి మధ్యలో. ఓకేనా, అక్కడక్కడ ఖర్చు అనగడానికి కత్తిరించుకుని కొద్దిగా చూసారా ఎంత ఫినిషింగ్ బాగుంది. వెనకాల ఎలాంటి ఖర్చులు లేకుండా ఇలాంటి నీట్నెస్ ఉండాలి. అలాగే తొందరగా బ్లౌజు స్టిచ్ వేసేయాలి. ఈ విధానంలో మనీ చాలా ఫాస్ట్గా మీరు ఎర్న్ చేయొచ్చు. అలాగే టైం కలిసి వస్తుంది, వేరే పని చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి చక్కగా మీరు బ్యాక్ని తీసుకొచ్చి ఎంతవరకు ఫోల్డ్ చేయాలి కింద మనకి క్రాస్ బెల్ట్ అనేది చూసుకుని చక్కగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే అక్కడితోటి ఒక ఫ్రంట్ రెడీ అయినట్టే నీట్గా. ఇక ఫైనల్గా ఇది మనం ఎడం వైపు తీసుకున్నాం కదా ఈ ఫ్రంట్ని, ఇది మనకి హుక్స్ పట్టీకి వెళ్తుంది. హుక్స్ పట్టీకి ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ను వాడాలి. ఇది శరీరాన్ని తాకుతుంది కాబట్టి గుచ్చుకోకుండా ఉండడానికి. చూడండి చక్కగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది అన్నట్టు. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది మనకు హుక్స్ పట్టీకి గుర్తు అన్నట్టు. కొంతమంది సిస్టర్స్ అడుగుతారు రెండిట్లకి పట్టీలకి తేడా ఏంటంటే ఇదే తేడా. 2 సార్లు ఫోల్డ్ అయ్యేది మనకు హుక్స్ పట్టీ. రెడీ అయింది కదా హుక్స్ పట్టీ ఫ్రంట్. అయితే ఇక తాళ్ళు పట్టీ ఫ్రంట్ రెడీ చేద్దాం. ఇక్కడ చూడండి తాళ్ళు పట్టీ ఫ్రంట్కి 3 వేలు కొలత పెట్టాం. అక్కడి నుంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఓకేనా, ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవడం అనేది మీ మైండ్లో సెట్ అయితే అంతా మీకు చక్కగా సెట్ అయిపోతుంది. చూసారా అక్కడి నుంచి క్రాస్గా వేయాలి డాటు. చాలామంది ఇలా ఐకోస్గా లాగుతారు, నేను అలా కాదు, క్రాస్గా ఒక వంపు ఆకారంలో లాగుతాను అన్నట్టు. అప్పుడు రౌండ్నెస్ వస్తుంది షేపు. అలాగే మనం పట్టీ నుంచి ఒక డాటు, చంకలోంచి ఒక డాటు లాగేయాలి. ఈ పెద్ద డాటు ఎదురుగుండా వస్తాయి ఇవన్నీ, ఈ 2 కూడా. ఓకేనా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక దీనికి కూడా ఇందాక ఏ విధంగా అతుక్కున్నామో క్రాస్ బెల్ట్లు అలాగా క్రాసులు ముందుకు ఉండాలి. మనం కట్ చేసాం కదా, క్రాస్ అనేది ముందుకు ఉండాలి. ఇలా నీట్గా మధ్యలో పెద్ద డాట్ ఉంటుంది కదా అది మడత పెట్టుకోవాలి. ఇలా క్రాస్ బెల్ట్లు అతుక్కున్నప్పుడు అక్కడ చుంచి రాకుండా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా 2 సార్లు కుట్టుకోవాలి క్రాస్ బెల్ట్కి ఎప్పుడు కూడా గట్టిగా ఉండడానికి. అక్కడక్కడ కట్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా మీరు లైనింగ్ కుట్టినప్పుడు చక్కగా ఎంత ఫోల్డ్ చేయాలి ఎదరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చెక్ చేసుకుని ఇది ఎంత ఉందో అది ఎంత ఉందో అంతా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. ఈ విధానంలో అది కుడుతున్నప్పుడు ఫ్రంట్ని తీసుకొచ్చి మనం చూసాం. ఇది కుడుతున్నప్పుడు మనం ఎంత ఫోల్డ్ చేయాలి క్రాస్ బెల్ట్లో ఈ ఫ్రంట్ని తీసుకొచ్చి నీట్గా చూసుకోవాలి. ఓకేనా, అంటే క్రాస్ బెల్ట్ ఎంత ఫోల్డ్ చేయాలి అనేది బ్యాక్ తీసుకొచ్చి చూసుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు ఫ్రంట్ తీసుకున్నాం. ఇక దీనికైతే మామూలుగా మనకి మామూలు ఫ్యాబ్రిక్కే, అసలు ఫ్యాబ్రిక్ని ముక్క వాడతాను. ఎందుకంటే ఇది బయటకు ఉంటుంది,
1 ఇంచ్ బయటకొచ్చేసింది చూడండి. ఒక వేలు ఉంటది కదా! ఆ వేలు అంత బయటకొచ్చింది ఫ్యాబ్రిక్. ఇది బయటకుంటది. ఓకేనా? అందుకే దీనికి 3 వేలు కొలత. ఓకేనా? ఇదిగోండి. నీట్‌గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ పట్టీలు వాడడానికి ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా మెడలు కట్ చేస్తాం కదా మనం. లైనింగ్ మెడ, అసలు ఫ్యాబ్రిక్ మెడ. ఆ మెడల ముక్కలు వాడతాను నేను. ఓకేనా? ఇదిగోండి. నీట్‌గా బ్యాక్‌కి ఏదైతే ఫ్రంట్ ఉంటాయో ఫ్రంట్ తిరగేసి వేసుకుని షోల్డర్‌లో అతికేసుకోండి. ఒక పావించు ఖర్చు మెయింటైన్ చేస్తూ. ఇక్కడ ఖర్చు ఎంత మెయింటైన్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ స్టిచ్చింగ్‌లో. ఈ విధానం బిగినర్స్ చాలా అలవాటు చేసుకోవాలి. అన్ని దుక్కులో ఒకే రకమైన ఖర్చుని మెయింటైన్ చేయగలిగితే నీట్ ఫినిషింగ్ వస్తది. ఫినిషింగ్ అంటే ఏదో కాదు ఇదే. ఖర్చుని కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. చూడండి. ఫ్రంట్ ఎటువైపు వచ్చిందో అటువైపు హ్యాండ్‌కి లోతు తీసాను ఇక్కడ. ఎందుకంటే నేను కటింగ్‌లో లోతు తీయలేదు కాబట్టి స్టిచ్చింగ్‌లో లోతు తీస్తాను. హ్యాండ్‌కి మాత్రమే. ఫ్రంట్‌లకి తీస్తాను లోతు కటింగ్‌లో. ఓకేనా? ఈ విధంగా. ఇక్కడ హ్యాండ్ అతుకుతున్నప్పుడు కూడా మీరు ఎంత ఖర్చు మెయింటైన్ చేస్తున్నారన్నది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఖర్చులు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు అని చెప్తున్నాను. స్టిచ్చింగ్‌లో ఇది ముఖ్యం అని మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇదిగోండి. పావించు ఖర్చుని మెయింటైన్ చేయండి. ఒకవేళ మీరు అరించు ఖర్చుని మెయింటైన్ చేస్తే చేయొచ్చు. పర్వాలేదు. కానీ ఇంచు వరకు ఖర్చుని ఎవరు మెయింటైన్ చేయరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి. చాలామంది తక్కువ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్‌లు చేస్తారు. చాలామంది ఎక్కువ ఖర్చులు మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్‌లు చేస్తారు. నేనైతే ఎక్కువే చేస్తాను కాస్త. మరి పావించు దగ్గరే ఉండను. పావించు కొంచెం కొసరెళ్తదన్నట్టు నా కుట్టు. ఇక్కడ చూడండి చక్కగా చెయ్యి అతికేసుకున్నాక చెయ్యి చివరి కొలత మార్కింగ్ చేసుకోవాలి. చంక కొలత మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మార్కింగ్‌లు చేస్తున్నప్పుడు లైనింగ్ బ్లౌజ్‌తో కొలుస్తున్నారు కాబట్టి లైనింగ్ బ్లౌజ్ ఏ హ్యాండ్ అయితే ఆ హ్యాండ్‌ని అక్కడ కొలవాలి. ఆ చంకనే కొలవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను. కస్టమర్లు బిగువైందని ఒక పక్కనే కుట్లిప్పేస్తారు వాళ్ళు. దానివల్ల మనకి కొలతల్లో తేడా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ విధానంలో ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక్కడ సైడ్ కుట్లు వేసినప్పుడు ఒకే లెంత్‌లో మీకు స్ట్రైట్‌గా, అందంగా, నీట్‌గా రావాలంటే ఒక పాదం చూసుకోండి. పక్కన 2 పాదాలు ఉంటాయి కదా! ఒక పాదం అది స్ట్రైట్‌గా వచ్చేయాలి ఒక పాదం. ఓకేనా? ఒక పాదం లెంత్ చూసుకోవాలి రెండిట్లకి మధ్యన. ముందు కుట్టిన గీతకి, ఇప్పుడు కుట్టే గీతకి. అప్పుడు మీకు స్ట్రైట్‌గా, అందంగా, నీట్‌గా వస్తాయి. చూడండి. నేను 4 కుట్లు వేసాను మొత్తం ఖర్చుకి. ఎక్కువ మ్యాక్సిమం 3 వేస్తాం. ఈవిడ కావాలందని 4 వేసానులేండి. ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా వచ్చినాయి 4 కూడా పెన్నుతో గీసినట్టు, మనం లైన్‌లు గీసినట్టు అలా రావాలి. అలా రావాలంటే పాదాన్నే మెయింటైన్ చేయాలి. ఈ పక్కన కూడా హ్యాండ్ అతికేసాను, ఖర్చు కుట్లు వేసేసాను. అది మీకు స్కిప్ చేశాను. ఇక ఫైనల్‌గా కింద నడుము కొలత చూసేసుకోండి. ఆది బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకుని నీట్‌గా సరిపోయింది. ఇంకెక్కువ తక్కువలు రాలేదు. ఎప్పుడైనా నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు నడువే ఎక్కువొస్తది కింద నడుము ఎక్కువొచ్చేస్తది. అది కొంచెం టైట్‌గా లాగేస్తానన్నట్టు. మధ్యలో నడుము కూడా నీట్‌గా కుట్ల దగ్గర కుట్లు సరిపోయినాయి. మనకి ఏదైతే ఆది బ్లౌజ్ కుట్లుంటాయో ఆ కుట్లు చంకల దగ్గర కరెక్ట్‌గా ఇటువైపున, అటువైపున ఏ బ్లౌజు సాగదీయకూడదు. సాగదీస్తే 2 సాగదీయాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఫిట్టింగ్ కుట్లు కొలిచేటప్పుడు. ఇక ఫైనల్‌గా మనం క్రాస్ ముక్కల్ని ఒక దండ కింద అతుక్కుని నీట్‌గా మెడ ముక్క తిరగేసుకోవాలి. మెడ ముక్క తిరగేసేటప్పుడు కూడా మీకు ఎప్పుడూ చెప్తాను. ఇక్కడ ఖర్చు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీరు ఎక్కడైతే మొదలెట్టారో అక్కడి నుంచి పావించు ఖర్చును మెయింటైన్ చేశారనుకోండి. లాస్ట్ వరకు అదే పావించి రావాలి. ఓ దుక్కుని ఎక్కువెట్టేసి, ఓ దుక్కుని తక్కువెట్టేసి, ఓ దుక్కుని జాకెట్ లోపలికెళ్ళిపోయి, ఓ దుక్కునేమో జాకెట్ చివరికి వచ్చేస్తే అది వంకరల కింద వచ్చేస్తదన్నట్టు. మీకు ఏదైతే పట్టి మడతుంటదో అది అన్నట్టు ఫోల్డింగ్. చూడండి ఇప్పుడు నేను ఫోల్డింగు చేస్తున్నాను. ఎలా వస్తుంది చూసారా? ఒకే మడతలో చక్కగా ఒకే బద్దీలాగా వస్తుంది. అంటే ఒక గోటు ఆకారంలో నీట్‌గా రావడం లేదు. అలా రావాలన్నట్టు. అలా వస్తే మీకు మెడ ఫినిషింగ్ బావుంటది. మెడ రౌండ్‌గా నీట్‌గా ఉంటది కట్టుకున్నప్పుడు. ఓకేనా? అంతా కుట్టు మాయలో ఉంటదండి. కుట్టనేది కరెక్ట్‌గా కుట్టడం రావాలి. ఖర్చు మెయింటైన్ అనేది రావాలి. మీరెంత ఖర్చు మెయింటైన్ చేస్తున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి. ఇక్కడ ఖర్చు నీట్‌గా కట్ చేసేసుకొని చక్కగా చేతి కుట్లకి పంపించేయడమే. ఇంతే. చాలా ఈజీగా మీరు ఈ విధానంలో స్టిచ్ వేయండి. రోజుకి చాలా బ్లౌజులు స్టిచ్ వేయగలుగుతారు. మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. లైనింగ్ బ్లౌజు ఈజీగా మీకు కుట్టాలి చూపించాలని చూపించాను. ఓకేనా? మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా వీడియోలని షేర్ చేయండి. మన వీడియోలు ఇవి. ఓకేనా? కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి. మరి ఏమనిపించిందండి ఈ వీడియో? తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేస్తారు కదా! ఈజీ స్టిచ్చింగ్ మరి మరో మంచి వీడియోతో
మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.